మనను ప్రేమించాడు యేసు ప్రభువారు అని అంటే ఆ ఉన్నతమైన ప్రేమ ఏమిటి అనగా మనల్ని నిత్యనాశనానికి నడిపించే పాపము నుండి మనల్ని విమోచించాడు అండి. ఇంతకంటే గొప్ప స్థితి, గొప్ప సంగతి మన జీవితాలలో ఏమి కావాలి అండి? ఆ నిత్యత్వం కొరకై మన పాపముల నుండి తన రక్తం వలన మనల్ని విమోచించిన ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేతనే నేను చెప్పేది ఏమిటనగా, నేను రోగంతో బాధపడుతున్నాను, ఆసుపత్రిలో ఉన్నాను, ఏమేమో రుణాలు తీరటం లేదు, చాలా బాధలతో సమస్యలతో ఉన్నాను అనే దానికంటే నేను ఇంకా రక్షింపడలేదు, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేస్తాను. అందుకంటే మీ హృదయ కోరికను ప్రభు వారు తీరుస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అందుకనే ఇదే యోహాను గారు రాశాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాశారు అనగా, యేసు రక్తం మనల్ని ప్రతి పాపము నుండి మనల్ని విమోచించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.